మాటలు లేవు అంతే. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట చెప్పాలంటే తెలుగులో ఉంది కదా, తెలుగులో ఉన్న పాటకే విన్నపాలు వచ్చాయి. నీ మది చల్లగా. అయితే నేను అనుకున్నాను, మరి దీనికి మాతృక వచ్చేసి ఈ పాట ఖిల్తే హై గులియాహా అనే పాట, షర్మిలీ అనే చిత్రంలోనిది. కాబట్టి అదే చేస్తే బెస్ట్ కదా. అయితే నీ మది చల్లగా అనే పాటలో కూడా బిట్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. హిందీ పాటలో ఉన్న బిట్స్ అయితే మొత్తంగా తెలుగులో పెట్టలేదు. కాబట్టి ఆ పాట వింటాను, విన్న తర్వాత అందులో బిట్ వర్క్ కూడా చేయాలనిపిస్తే చేస్తాను. దయచేసి ఏమనుకోకండి, నాకు చేయాలనిపిస్తే చేస్తాను. బట్ మాతృక ఇది కాబట్టి ఇదైతే మరి పూర్తిగా చేస్తాను. ఇది మరి 2 భాగాలు 3 భాగాలు తెలియదు, డెఫినెట్గా ఇదైతే చేస్తాను. అందులో బిట్ వర్క్ చెప్పలేను, సరేనా? ఏమనుకోవద్దు. ఇది ఖిల్తే హై గులియాహా షర్మిలీ చిత్రంలోనిది. 1971లో వచ్చింది హిందీలో. తెలుగులో ధనమా దైవమా అనే సినిమా 73లో వచ్చింది. అందులో ఈ పాట టీవీ రాజు గారు స్వరకల్పంలో ఇదే పాట, ఇదే బాణీని వాడడం జరిగింది. నీ మది చల్లగా. అది సుశీలమ్మ గారు పాడారు, సి నారాయణ రెడ్డి గారి రచన. అయితే ఈ పాట ఒరిజినల్ మాతృక నీరజ్. అంటే ఈ పాట అడిగిన వాళ్ళకి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే హిందీలో గీత రచయితలు చాలామందే మనకు తెలుసు, ఎంతో ప్రఖ్యాతమైనటువంటి పేర్లు విన్నాం. శైలేంద్ర గారు, హస్రత్ జైపురి గారు, మజ్రూ సుల్తాన్పురి గారు, ఆనంద్ బక్షి గారు, ఇట్లా ఎన్నో పేర్లు విన్నాం. బట్ ఈ పేరు మొట్టమొదటిసారి నేను వింటున్నాను, ఈ పాట వల్ల నాకు తెలిసింది. అందువల్ల ఈ పాట అడిగిన వాళ్ళకి మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు. ఆయన పేరు నీరజ్, గోపాల్ దాస్ నీరజ్ అని ఉందన్నమాట. ఆయన రాశారు ఈ పాట. ఎంత గొప్ప కవిత్వం. అలాగే S.T. బర్మన్ గారి స్వరరచన, కిషోర్ కుమార్ గారి గానం. ఇంకేం చెప్పాలి, అందుకే అన్నాను మాటలు లేవని. అయితే లతా మంగేష్కర్ గారు కూడా పాడారు, ఒక వెర్షన్ ఉంది, ఆవిడ పాడింది కూడా. అది కూడా చేసే ప్రయత్నం చేస్తాను. బట్ దయచేసి ఏమనుకోవద్దు, ఈ పాట అయితే పూర్తిగా చేయబోతున్నాను. అలాగే లతా గారు పాడింది, అలాగే తెలుగులో ఉన్నటువంటి సుశీలమ్మ గారు పాడింది, అది నాకు అనిపిస్తే అవి కూడా చేస్తాను. చేయకపోయినా కూడా దయచేసి ఏమనుకోవద్దు, అందుకే ముందే చెప్తున్నాను. ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్న ఈ పాట. 12 మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు. 2.5 శృతిలో ఉన్నది, డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్. అభేరి, స్వచ్ఛమైన అభేరి కనబడుతుంది మనకి. హిందుస్థానీలో భీమ్ పలాస్ లేకపోతే భీమ్ పలాసి అంటారు. ఆ రాగంలో చేశారు S.D. బర్మన్ గారు. అయితే మైనర్ స్కేల్ ఛాయలు కూడా ఉంటాయి. ఇవన్నిటి యొక్క మిశ్రమమే ఈ పాట. తిస్ర గతికి చెందినటువంటి నడక, తక్కిట తక్కిట, 3 beats, 3/4 అంటారు పాపులర్గా. సో ఈ పాట స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం. మొదటి సంగీతం మనకి ఈ వీడియో మొదట్లో వాంచినట్టుగా వైబ్రోఫోన్ మీద డి షార్ప్ మైనర్ కార్డ్, ఇది ఇస్తారన్నమాట విడివిడిగా. ఇది అవుతుండగానే దీనిపైన ఫ్లూట్ వినబడుతుంది మనకి, అది యాడ్లిబ్. ఇది కూడా యాడ్లిబ్బే. ఓకే, తర్వాత సని 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 పమగ. ఇది ఈ స్థాయిలో ఈ బిట్ అవుతుండగా కింద నీ ప అని ఫ్లూట్ పైనే ఈ స్థాయిలో ఇచ్చారు. బిట్ ఏమో ఈ స్థాయిలో నడుస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి కిషోర్ కుమార్ గారు పాడేటువంటి ఒక అద్భుతమైన ఆలాపన. సా రే సని సా ప మగ. చూసారా, మైనర్ స్కేల్ చెప్పాను, ఇక్కడే మనకు కనబడుతోంది. సా తర్వాత రీ వచ్చింది, అలాగే నీ2 వచ్చింది, గమనించాలి. సా ఏమో పా నుంచి తీసుకోండి, రీ తర్వాత సా మీద గమకం, నీ2, మళ్ళీ సా నుంచి పాకి స్లైడ్, మగగ. అని అక్కడతో ఆయన ఆలాప అయిపోతుంది. స్ట్రింగ్స్ జస్ట్ 3 స్వరాలు, అవి కూడా డి షార్ప్ మైనర్ కార్డ్లో నోట్స్.
నుంచి పల్లవి స్టార్ట్ అవుతుంది. పమప మగగ గమగ గరి రి స సా. ఆ పమప అనకపోతే మీకు కరెక్ట్గా రాదు బాణి. పా అన్నీ కూడా వదిలేయచ్చు, బట్ ఏదో లోపించినట్టు ఉంటుంది. తర్వాత గమ పని సని ని స స పని పమ గమ. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. అభేరి రాగంలో మనం చాలా పాటలు చూసాం, స్వర విశ్లేషణ నేను చేసినటువంటి అనేక వీడియోల్లో. అభేరి రాగంలో ఈ పని పమగా లేకపోతే పద్ద పమగా మనకి ఆ నీ వినబడుతుంటుంది, బట్ కొన్నిసార్లు దాతో కూడా ప్రయోగాలు చూసాం, మనం గమకాలు చూసాం. ఇక్కడ చూడండి, దా లాగా వినిపించింది నాకు, మేబీ అది కరెక్ట్ కాదేమో. అంటే మణిప గమ పని సని పని బమ గమ మణిప. ఈ నీ వచ్చిన ఆ రెండు చోట్ల కూడా దా ఉందేమో అని కొంచెం అనిపించింది నాకు ఎందుకు. ఓకే, ఎనీవేస్ ఎలా వాయించిన బాగానే ఉంది. నీ అయితే బాగా నప్పుతోంది, దా అయితే ఏంటో కొంచెం అనిపిస్తుంది. సరే, నాకు చెప్పాలనిపించింది, మీకు చెప్పాను అంతే. గమ పని ఆ నీ కూడా నిదని అంటే కరెక్ట్గా వస్తుంది. సని ని స స పని పమ గమ. రెండోసారి మూడోసారి మణిప అనే గమకం వాడారు, అంటే పమప బదులు మణిప. తర్వాత మూడోసారి ఏం చేశారంటే ఆహా పని మా పగమ పని మా పగమ అన్నారు. గమ పని సని ని స స పని మా పగమ. అది సో ఈ 3 సార్లు పాడతారు పల్లవి. చివరిలో మొత్తం వాయిస్తాను ఈ వీడియో చివరిలో, అందువల్ల మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి. ఇప్పుడు బిట్ బై బిట్ చెప్తున్నాను. అక్కడితో పల్లవి అయిపోయింది. అయితే ఈ పల్లవిలో మనకి ఆబ్లిగేటో నోట్స్ వినిపించే వెనకాల నాకు అర్థమైందా? సగ రీ స నీ ప గ ప. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ పల్లవి ఆయన పాడుతుంటారు, వెనకాల మీకు ఈ నోట్స్ వినబడతాయి స్ట్రింగ్స్ మీద, ఆబ్లిగేటో. ఓకే, సో ఇప్పుడు రెండో సంగీతానికి వచ్చాం. రెండో సంగీతం కూడా మళ్ళీ వైబ్రోఫోన్ ఒకే ఒక నోట్ ఇచ్చారు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ మనకి డి షార్ప్ మైనర్ కార్డ్తో మొదలైంది కదా, ఆ ఫ్లూట్ ఎప్పుడైతే ఆ మా దగ్గరికి వస్తుందో అక్కడ జీ షార్ప్ మైనర్ చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ మ్యూజిక్లో ఫ్లూట్ ఎప్పుడైతే మా దగ్గరకు గమకం పడిందో ఆ గమకం మీద జీ షార్ప్ మైనర్ కార్డ్ ఇచ్చారు, అది కూడా వైబ్రోఫోన్ మీద. సో మళ్ళీ రేపు రెండో సంగీతం కూడా వైబ్రోఫోన్తో మొదలైంది. ఇక్కడ ఫ్లూట్ గరి స గ మ రి స. నీటు చూసారా మళ్ళీ, ఎందుకే చెప్పాను ఇందాక మనకి మైనర్ స్కేల్ ఛాయలు కాబట్టి ఇక్కడ కూడా వచ్చింది మళ్ళీ నీటు. రీ ఒకటి, నీటు ఒకటి. దానికి కారణం చెప్తాను. 3 కార్డ్స్ వాడారు.
ఫస్ట్ మైనర్ డి షార్ప్ మైనరే, బి మేజర్ వాడిన తర్వాత అన్నప్పుడు ఏ షార్ప్ మేజర్ ఆర్ బి ఫ్లాట్. వెంటనే వైబ్రోఫోన్ మీద ఏ షార్ప్ సెవెంత్ అది కూడా కనబడుతుంది. తర్వాత ఏం చేశారు, స్ట్రింగ్స్ పైన ఇది కూడా ఏంటి, మళ్ళీ ఎఫ్ షార్ప్ మేజర్లో నోట్స్ అని మళ్ళీ సా మీద ల్యాండ్ అయ్యారు. అక్కడతో చూడండి చిన్న బిట్ క్యూట్ అండ్ స్వీట్, అదే రెండో సంగీతం. వైబ్రోఫోన్, ఫ్లూట్, కార్డ్స్, ఓ స్ట్రింగ్ బిట్. ఇక జస్ట్ చరణం మొదలవుతుందని ఏం చేశారంటే గరిగస్ 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 4 సార్లు. దీనికి పార్ట్స్ ఇచ్చారు. అర్థమైంది కదా, అట్లా పార్ట్స్లో ఇచ్చారు ఫ్లూట్. ఇప్పుడు చరణం కొంచెం మొదలు పెడుతున్నాను, ఒక లైన్ చెప్పి ఆపేస్తాను, ఇవాళ ఇంతకన్నా సమయం లేదు. సరిగా మగ మగ ఇది కూడా అంతే, సనిసా. పల్లవి ఎలా అయితే పమపతో స్టార్ట్ అయిందో ఇక్కడ సనిసా. మా గా పై గమకం, మళ్ళీ మాగా. రెండోసారి సని నిజ సని నిజ నిని ప మగ మగ నా మౌసం ఏ ప్యార్ కా. సని నిజ నిని ప మగ మగ. మూడోసారి మళ్ళీ ఓన్లీ సనిసా, సనిసా ని ప మగ మగ. ఇక్కడ చూడండి మా 2 ప మ ప ని ప మ ప. ఆ పా ఏం చేశారంటే డ్రాప్, సాలోకే అనిపించింది నాకు, పా నుంచి సా స్లైడ్, డ్రాప్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, సో ఇది అయిపోయాక మళ్ళీ ఆ ఫ్లూట్ మీద అట్లా 4 సార్లు ఆ బిట్ వచ్చింది మళ్ళీ, ఇంతే. సో ఇవాళ ఇంతకన్నా చేయట్లేదు, ఏమనుకోవద్దు. ఇదే మొదటి భాగంలో. రెండో భాగంలో కొనసాగిస్తాను. అయితే ఎప్పుడూ అనుకునే విషయాన్ని ఆనవాయితీగా చెప్పేస్తాను. చెప్పేశాక చివరిలో ఈ భాగంలో నేర్పినంత వాయించి చూపించే ప్రయత్నం చేస్తాను. సో 2 నిమిషాలు, ఓకే, జస్ట్ 2 minutes వినండి. మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం మీలో నుండి, అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి వరుస సంఖ్య, అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. అప్పుడప్పుడు చక్కటి ఇలా హిందీ సినిమా పాటలు కూడా చేస్తుంటాను. తర్వాత ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, JOIN, దాని మీద క్లిక్ చేయండి, ఒత్తండి, నొక్కండి. ఒక 2 నిమిషాల వీడియో కనబడుతుంది, చూడండి, పూర్తిగా అర్థమవుతుంది మీకు ఏంటి అనేది. అయితే జాయిన్ అయిన తర్వాత మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో. అంటే స్క్రీన్పై కనిపించే ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు ఫాలో అయితే, సూచనలు అన్నీ అనుసరించుకుంటూ వెళ్తే మీరు సభ్యులు అవుతారు, ఈ ఛానల్లో సభ్యత్వం పొందుతారు, మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు. దానివల్ల మీకు ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటి అంటే, కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఇప్పటికే అప్లోడ్ చేసి పెట్టేశాం. నేను రూపొందించినటువంటి కోర్సు, అది డిజైన్ చేసినటువంటి కోర్సు. ప్రారంభికులు అంటే బిగినర్స్ కూడా చాలా సులువుగా చూసి నేర్చేసుకోవచ్చు కీబోర్డ్ ప్లే చేయడం. ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టడం జరిగింది. ప్రతి నెల కూడా 5 వీడియోలు మెంబర్స్ కోసం మాత్రమే అప్లోడ్ అవుతుంటాయి. అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే. ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు నడుస్తోంది, అప్లోడ్ చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు అది అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది. అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే, సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది. అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్పేది ఒకటి, యూఆర్ మిస్సింగ్ ఎ లాట్, మీరు కోల్పోతున్నారు, చూసుకోండి. మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ, నా గురించి కానీ
ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏ పేరుతో అక్కడ కూడా ఇదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ CH. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. ఈ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి. ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు, మధ్యలో కానీ, మొదట్లో కానీ, చివరిలో కానీ. సో నేను పాడేది, చెప్పేది, మాట్లాడేది, వాయించేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి. పూర్తిగా వినండి, పూర్తిగా చూడండి. అలాగే జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ, మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు చాలామంది. చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు. ఆండ్రాయిడ్లో కూడా కొంచెం సమస్యలు ఉన్నాయంటున్నారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత మా వాళ్ళు మీకు ఇచ్చేటువంటి ఆఖరి పరిష్కారం ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ, డెస్క్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి. అందులో కూడా కాకపోతే మీరు ఏం చేయలేము, సరేనా? ఇప్పుడు ఇవాళ నేర్పిందంతా ప్లే చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వైబ్రోఫోన్. సారీ, ఫ్లూట్ సెకండ్ మ్యూజిక్. ఆ ముందేమో వైబ్రోఫోన్, తర్వాత ఫ్లూట్, అలాగనే కార్డ్స్. ఫస్ట్ మైనర్, తర్వాత ఎఫ్ షార్ప్ మేజర్. దీనిపైన స్ట్రింగ్స్ వస్తాయి. అలాగనే మళ్ళీ ఫ్లూట్, అది పార్ట్స్. ఇప్పుడు మనకి చరణం. చెప్పడం మర్చాను ఇందాక. చరణం ఫస్ట్ లైన్ మూడోసారి పాడినప్పుడు ఆ గా నుంచి సా కూడా స్లైడ్ అయ్యి ల్యాండ్ అయ్యారు. నేను చెప్పడం మర్చిపోయాను. సనిజా ని ప మగ మగ సా, అది. ఇప్పుడు చరణం మళ్ళీ వాయిస్తాను. ఫ్లూట్ బిట్ పార్ట్స్. ఓకే, సో ఈ మొదటి భాగంలో ఇంతే. చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. రెండో భాగంలో మిగతా పాట కొనసాగిద్దాం, సరేనా? అంతవరకు ఇవాళ చెప్పిందంతా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.